తెలంగాణలో తెలివైనటువంటి ఎత్తుగడలో రేవంత్ సక్సెస్ అయ్యాడు. సూపర్ హిట్ అయ్యాడు. స్థానిక ఎన్నికలు తనకు ఇమీడియట్గా నిర్వహించడం ఇష్టం లేదు. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ప్రతిబంధకాలు ఎట్లా ఉంటాయో తెలియదు. ఇంకా కొంత టైం తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఉద్యోగాలని ఇంకోటని. ఈ టైంలో కనుక జరిగితే కష్టం. కాబట్టి లేట్ చేయాలి. కానీ కోర్టు ఏమో ఈ నెలాఖరు లోపు చేసేయమని ఆదేశాలు ఇచ్చింది. అక్కడే తెలివిగా చేసిన పని ఏంటి? బీసీల రిజర్వేషన్ 45%, 42% అంటూ తీసుకొచ్చారు. 42% బీసీల రిజర్వేషన్తో నోటిఫికేషన్ ఇస్తే కోర్టు ఆటోమేటిక్గా కొట్టేస్తుంది. కాబట్టి అదిగో మేము ఇద్దాం అనుకున్నాం, వాళ్ళు ఆపారు అన్నటువంటి చెప్పడం. దాని మీదన చర్చ కోసం కొన్ని నెలల పాటు సమయం పడుతుంది. అక్కడ ఈ తెలివితేటలు చేశారు. ఇవాళ అది సక్సెస్ అయింది. యాక్చువల్గా హైకోర్టులో దాని మీద పిటిషన్ వేసింది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కమిటీ. వాళ్ళు వేసిన తర్వాత మొన్న వేస్తే జీవో లేకుండా పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా ఎందుకని కొట్టేశారు. ఇవాళ జీవో గెజిట్ ఏం కాలేదు, కానీ ఇవాళ పిటిషన్ వేస్తే స్పందించింది కోర్టు, విచారించింది. ఈ సందర్భంగా అంటే మొన్న స్పందించని ఇది ఇవాళ ఎందుకు స్పందించింది ప్రభుత్వం అంటే అదే అక్కడ గేమ్ అనమాట. ఇవాళ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు, మేము రిజర్వేషన్ ఇట్లా పెడుతున్నామని. కోర్టు ఏం తేల్చాలి? అసలు 50% పైన రిజర్వేషన్ ఎట్టుంటుందా అని తేల్చాలి. అది కాకుండా న్యాయస్థానంలో కూడా ఇప్పుడు కొన్ని పెంచుతున్నారు కదా, కొన్ని తగ్గిస్తున్నారు కదా, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్సే నడిచినాయి. ఈలోపు గెజిట్ చేసిన గవర్నర్ నుంచి అసలు అనుమతి రాలేదు. గవర్నర్ దగ్గరికి బిల్లు వెళ్ళింది. బిల్లు ఇంకా ఆమోదం గవర్నర్ ఇవ్వలేదు. అయినా జీవో ఇచ్చేస్తున్నారని చెప్పిన ప్రభుత్వం అసలు గవర్నర్ బిల్లు తేల్చకుండా జీవో ఎట్లా ఇస్తారు? మళ్ళీ అది కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే కదా. కానీ ఇచ్చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము దాని ఆధారంగా మేము ఎన్నికలు పెట్టేయబోతున్నామంటే రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం డిఫరెంట్. రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో నడుస్తుంది. ఆ టైపులో ఇటు ఇంకొక ఆట నడిచింది. ఈ రెండు ఎప్పుడైతే నడిచినాయో కథ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలే ఉన్నాయా, ముందు గవర్నర్ గారితో కనుక్కోండి, గవర్నర్ గారు ఏం చేస్తారు తుంచుకోండి, ఈలోపు నోటిఫికేషన్ ఇవ్వకుండా కోర్టు ఆదేశించింది. 8వ తారీఖు వాయిదేశం. కాబట్టి ఎన్నికలు ఇప్పట్లో లేవు. 8 తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేది చూడాలి. అంటే మనం ఎన్నికలు వాయిదా వేయించాలనుకున్నాం, మన చేత్తో కాకుండా కోర్టు చేత్తోనే చేయించాం. అది చాణక్యం, రేవంత్ చాణక్యం.